Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film పాలుగాని టాకీస్. 2 hours 2 minutes రన్ టైమ్‌తో ఆహాలోనైతే ఈ మూవీ ఇవాళ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ వన్ టైమ్ వాచ్ మూవీ. లాస్ట్ 6 minutes మాత్రం అసలు మీరు మిస్ కాకండి. హైలైట్‌గా అనిపించింది. త్రూ అవుట్ ఫిలింలోని నాకు ఆ లాస్ట్ 6 minutes మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో స్టోరీ విషయానికి వస్తే బాలరాజు తన టాకీస్లోని అసలు ఎందుకు బి గ్రేడ్ సినిమా వేస్తాడు, అసలు వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోతాడు, అలాగే మదిలేటి తాత ఏమవుతాడు, అసలు మన బాలరాజు ఊరు మొత్తంకి ఎందుకు అన్ని అప్పులు చేసి ఉంటాడు, ఇదంతా మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. మొత్తం నాకు మూవీలోని ఆ లాస్ట్ 6 minutes తప్పితే మూవీ నాకు ఏమాత్రం నాకు నచ్చలేదు. అలాగే లాస్ట్ ఒక 5 minutes, ఎండింగ్ ఒక 6 minutes, ఆ ఒక 11 నిమిషాలు మాత్రం నాకు నచ్చింది. స్టోరీ కూడా పెద్దగా నాకు ఏం అనిపించలేదు. డైరెక్షన్ కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగున్ను. స్క్రిప్ట్ వర్క్ కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగున్ను. అలాగే ఇందులోని సాంగ్స్ కూడా ఏముండవు. రిటన్ అండ్ డైరెక్టర్ బై విశ్వనాథ్. సో ఫస్ట్ ఫిలిం ఇది. క్యాస్ట్ బై రఘు కుంచే, శరణ్య శర్మ అండ్ శివకుమార్. సో వీళ్ళు ముగ్గురైతే మెయిన్ రోల్ని అయితే లీడ్ చేయడం అయితే జరిగింది. జస్ట్ ఆ ఒక 11 నిమిషాలు తప్పించి మూవీ నాకు ఏమనిపించలేదు. ఒక 40 minutes తర్వాత నుంచి ఆ మదిలేటి తాత ఏమవుతాడనేది ఒక మిస్టరీగా అయితే మిగిలిపోద్ది. లాస్ట్ 6 minutesలోనైతే రివీల్ చేయడం అయితే జరిగింది. మొత్తం అంతా ఆ టాకీస్ కోసం ఈ స్టోరీ అంతా తీయడం అయితే జరిగింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో గేమ్ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.